అయ్యా లాంగ్ టైం నోసి మంచి ఫ్యామిలీ స్టోరీ కావాలి. అదిదా పేరులోనే ఉంది ఫ్యామిలీ స్టార్. మన దేవరకొండతో ప్లాన్ చేసా మినిమం 200 ఫినిష్ అయ్యకు. అసలే బాబు బాధలో ఉన్నాడు. ఇంతకీ బాబు ఒప్పుకుంటాడా? ద ఫ్యామిలీ స్టార్ అని మార్చేస్తే ఓకే అన్నాడు. పిల్లాడు కొంచెం చాదస్తం ఎక్కువ. సరే పేరులో ఏముందిలే, కాన్ఫ్లిక్ట్ ఇంపార్టెంట్, స్టోరీ ఇంపార్టెంట్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒకడు ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని మార్చేస్తాడు. హీఈస్ ద టార్చ్ బేరర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎమోషన్. మినిమం 3 సార్లు అన్న ఫ్యామిలీ అని. ఐ లైక్ ఇట్. 2 కప్స్ కాఫీతో వస్తా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కట్టు పన్న హీరోయిన్ ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్లా జూమ్ చేద్దాం. ఇట్లా ఎగ్జామ్ ఫెయిల్ అయినా అర్రే అని చెప్పి ఫీల్ అవుతుంది. ఈ ఎగ్జామ్ అంటున్నావు అంటే ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, ఏజ్ అయిపోయిందా, ఏమైంది? లేదు, ఇది లవ్ ఎగ్జామ్. లవ్లో ఫెయిల్ అయ్యా, హీరోని కోల్పోయా, ఆడు మగాడ్రా బుజ్జాయి అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే ఇంకా హీరో ఎంట్రీ ఇస్తాము. ఇట్లా గాల్లో ఉందో దడ 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 ఎగురుతాడు. హై జంపా, పోకిరి చేసినా ఏం ప్లాన్ చేసావు? లేదు, ఉల్లిపాయలు తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు హై జంప్ చేస్తాడు హీరో. అలానే మళ్ళీ ఆంటీస్ కోసం ఇంకొకసారి హై జంప్ చేస్తాడు. నాకు అర్థం కాలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హై జంపు అంటే కదా మినిమం ఉండాలన్నమాట. దాని తర్వాత ఇంకా కాలనీలో కొంచెం చిన్న యంగ్ గర్ల్స్ కూడా బాబుతో ఫ్లర్టింగ్ చేస్తూ ఉంటారు. బాబేమో ఆధార్ కార్డు ఇచ్చి ఆడియన్స్ తీసుకుంటాడు. ఓ పేదరికం, ఐ కెన్ అండర్స్టాండ్. ఒక చిన్న అపార్ట్మెంట్లోనో ఎక్కడో ఉంటూ ఉంటారా? నో, ఇండివిజువల్ హౌస్, 300 గజాలు, ఒక గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, పెంట్ హౌస్ టైప్ ప్లాన్ చేద్దాం. ఫుల్ ఫ్రంట్ యార్డ్ ఉంటుంది, మొత్తం గ్రీనరీ ఉంటుంది, బాగుంటుంది. మరి ఇందాక ఆధార్ కార్డు ఆనియన్స్ అన్నో ఊరుకోండి సార్. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే మిడిల్ క్లాస్. ఇప్పుడు 3 చుక్కల దోశ కూడా వేస్తాడు హీరో. సార్ అసలు ఫిజికల్లీ పాసిబుల్ సార్ 3 చుక్కలతో దోశ? అందుకే విఎఫ్ఎక్స్లో చూపిద్దాం మనం. బేసిక్గా ఇంట్లో చాలా మంది జనాలు ఉంటారండి, అందరికి సరిపోవాలి కదా. అంత పెద్ద ఫ్యామిలీయా? ఎస్, పిల్లలు 5 మంది ఉంటారు. 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అదే కాకుండా హీరో వాళ్ళు 3 బ్రదర్స్. అదే కాకుండా 2 బ్రదర్స్ మ్యారీడ్. అదే కాకుండా బామ, మొత్తం 11 రౌండ్ ఫిగర్. సరే ఇంతమంది ఉన్నారు, అన్నలు వదినలు ఏం చేస్తుంటారు? హీరో తప్ప అందరూ స్టే ఎట్ హోమ్. అదిదా మిడిల్ క్లాస్ అంటే. ఇప్పుడు ఒక్కొక్కరికి 3 పిల్లలు, పెళ్ళయింది, నో ఫండింగ్ బట్ ఫుల్ కిడ్స్ అంటాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హీరో అంటే 10 మందిని కొట్టడమే కాదు, 10 మందిని పోషించాలి. అందుకే ఎగ్జాక్ట్లీ హీరో కాకుండా 10 మందిని పెట్టాం. ఇప్పుడు బేసిక్గా హీరోని ఉల్లిపాయలు తెస్తాడు, హీరోని దోశలు వేస్తాడు, హీరోనే పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తాడు, షూసు కొనిస్తాడు, వాళ్ళని వ్యాను ఎక్కిస్తాడు, మళ్ళీ బాబీ ఆఫీస్కి వెళ్తాడు. సార్ బాబుదే నైట్ షిఫ్టా? బాత్రూమ్ పోవడానికి ఈ మధ్య 30 మినిట్స్ అవుతుంది సార్ జనాలకి. ఎన్ని పనులు చేసి ఆఫీస్కి వెళ్తాడా? అదంతే. మన బాబు మిడిల్ క్లాస్ మ్యాల్వేర్ సార్. సింపుల్గా చెప్తా, రెడీ అయిపోతాడు, ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా బండి తోసుకుంటూ వెళ్తాడు. 23 రూపాయల పెట్రోల్ మాత్రమే కొట్టిస్తాడు. బడ్జెట్లో ఉండాలి కదా. అలా ఆఫీస్కి వెళ్ళిపోయి ఏదో ప్రెజెంటేషన్ ఇస్తాడు. 3 చుక్కల దోశ, 23 రూపాయల పెట్రోలు, ఇలాంటి ఇంకేమైనా ఉన్నాయా? ఎస్, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు మన బాబు ప్రెజెంటేషన్ ఇచ్చే దేని గురించి లెక్కలు కూడా రాసుకోవచ్చు అని చెప్తా. 600 స్క్వేర్ ఫీట్లో 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అనమాట. సో హాల్ వచ్చేసి 330 స్క్వేర్ ఫీట్, కిచెన్ వచ్చేసి 120. సో 450 ఇక్కడే అయిపోయింది. ఇంకా మిగతాదంతా బెడ్రూమ్లోకి ఇచ్చేద్దాం. ఇదంతా బాగానే ఉందబ్బా. ఇప్పుడు బాత్రూమ్ అడే పెడతావు, మిడిల్ క్లాస్ కాబట్టి చెంబు అంటావా ఏంటి? అంటే దానికి కూడా ఒక లాజిక్ ఉంది. వద్దు ప్లీజ్. 70 స్క్వేర్ ఫీట్లో 2 బెడ్రూమ్స్ అన్నావంటే ఒక్కొక్క బెడ్రూమ్ 35 స్క్వేర్ ఫీట్. 30 స్క్వేర్ ఫీట్ల బాత్రూమ్ కూడా వస్తలేవయ్యా ఈ కాలంలో. ఏం మాట్లాడుతున్నావు? మీకు మిడిల్ క్లాస్ మెంటాలిటీ అర్థం కావట్లా. ఇప్పుడు 1 బెడ్రూమ్ అంటే నామోషి పడతారు, 2 అంటే ఆనందపడతాడు, 3 అంటే గర్వపడతారు. ఓకే, నీలానే ఆలోచిద్దాం. సరే ఇప్పుడు ఎన్ని బెడ్రూమ్స్ అంటే 3 బెడ్రూమ్స్ అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎంత స్క్వేర్ ఫీట్ అంటారు. అక్కడ 600 అంటే అప్పుడు ఏమైంది? పరువు పోదా? లాజిక్. డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్. దట్టు మిడిల్ క్లాస్ ఎమోషన్ ఇక్కడ. మళ్ళీ లాజిక్లు అవి ఇవి. ఇప్పుడు ఆఫీస్లో కూడా బాబు అంటే అమ్మాయిలకి ఫుల్ క్రేజు, అది కూడా చూపిద్దాం. కానీ బాబుకు మాత్రం ఫ్యామిలీ అంటేనే మోజు. నువ్వు వినట్లేవు కానీ కంటిన్యూ చేయి. ఇప్పుడు బాబుకి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉంది అని చూపిస్తాం అనమాట. బాబు గ్రాసరీ షాపింగ్కి వెళ్తాడు. ఇదంతా అదంతా 1+1 ఆఫర్, ఇది అది చూపిస్తాం. మిడిల్ క్లాస్ అంతా పిండుతా. అలానే హీరో వాళ్ళ అన్న ఉంటాడు, ఆయన తాగుబోతు. ఆ తాగుబోతు బిల్లు కూడా హీరోనే కడతాడు. అది ఎమోషన్ బాండింగ్. అవును, ఇందాక ఒకటి గుర్తొచ్చింది. 5 పిల్లలు స్కూలు, అది బస్సు అన్నావు కదా. 5 పిల్లలు స్కూల్ ఫీజుకి 1 జీతం అయిపోద్ది కదా. ఎట్ట సర్వైవ్ అవుతున్నారు? స్కూల్స్కి ఏం లేదు, పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. బస్సు వస్తుంది, గవర్నమెంట్ స్కూల్కి బస్సు వచ్చి పికప్ చేసుకుని వెళ్తారు. ఏసీ కూడా పెట్టండి బస్సులో, పని అయిపోద్ది. ఇప్పుడు సెటర్ లేకపోతే మ్యాటర్ చెప్తా. ఇప్పుడు దాకా బాబు ఏమేం చేస్తాడో చెప్పాం కదా. బాబు ఫైట్ కూడా చేయగలుగుతాడు. అది చెప్పడం కోసం ఎవరి ల్యాండ్ ఎవరో కబ్జా చేస్తే హీరో అక్కడికి వస్తాడు. వచ్చి ఒక్కొక్కడిని కొట్టి అక్కడే ప్లానింగ్ అంతా చేసి ఐరనే వంచాలా ఏంటి, కొబ్బరికాయ కొట్టాలా ఏంటి అని చెప్పి డైలాగులు ఇస్తాడు. బాబుకి ఏమొచ్చో అని సినిమా తీసినట్టుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? డాన్సా? అంటే అది ఉండాలి, ఇది ఉండాలి, దీనికి ఇంకా కొంచెం టైం ఉంది. మరి ఇప్పుడేంటి? దేనికి టైం? హీరోయిన్ ఎంట్రీ. వాళ్ళ పెంట్ హౌస్కి వస్తుంది అనమాట. రెంట్ అడుగుతుంది, వచ్చేస్తే ఓవర్ నైట్ షిఫ్ట్ అయిపోద్ది. హీరో కాడేమో ఆ పెంట్ హౌస్ నాది, అది ఇది చేసేస్తాను వెళ్తాడు. హీరోని అందరం చూసి పడిపోతాడు. అసలు హీరో ఎందుకు వచ్చింది? తను కూడా మిడిల్ క్లాసా? అసలు ఏంటి తన ఏమేంటి?
ఎస్, తను జస్ట్ లైక్ దట్ వచ్చేస్తా అనమాట. సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ అండి, ఆంథ్రోపాలజీ. రూమ్ కోసం ఎతుకుతూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓకే వచ్చిందా అని చెప్పి ఉంటుంది. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్లన్నీ పెట్టుకుంటూ ఉంటుంది. స్విగ్గీ ఫుడ్, రెక్సోనా స్నానానికి, ఇవన్నీ నాకు ఎందుకు, మ్యాటర్ ఉంది అక్కడ. అమ్మాయి అలా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటా ఉంటే ఫ్యామిలీ వాళ్ళకి కూడా క్రేవింగ్ వస్తుంది. ఒకసారి వాళ్ళు గొడవ పెడతారు, తర్వాత అందరు కలిసి బయటికి వెళ్ళి తింటారు. ఇంకా హీరో చూసేసి తిడతాడు. దానికి ఫీల్ అయితే ఆ ఫీలింగ్ పోగొట్టడం కోసం తన డ్రెస్ అరేంజ్ చేస్తాడు, కాలేజీలో డ్రాప్ చేస్తా అంటాడు. అప్పుడు తనే ఈవినింగ్ కూడా పికప్ చేసుకో అంటుంది. ఇంకేముంది, ఇంకా సాగు వేసుకోవడమే కదా. ఇప్పుడు సాంగ్ చూపిస్తాం, సాంగ్లో ఫ్యామిలీ అంతా కలిసిపోద్ది, అందరు కలిసి దివాళీ జరిపేసుకుంటారు. క్లోజ్ నెట్ ఫ్యామిలీ. ఇంకా బాగుంది సార్, నిజంగా చాలా బాగుంది. కాన్ఫ్లిక్ట్ మాత్రం ఏడా, కాన్ఫ్లిక్ట్. మిడిల్ క్లాస్ అంటేనే కాన్ఫ్లిక్ట్, ఎవ్రీ డే ఈజ్ అ కాన్ఫ్లిక్ట్. సరే, ఇప్పుడు అన్న తాగుబోతూ అప్పులు చేసిండు, అప్పు తీర్చరా అని చెప్పి ఇంటికి వస్తాడు విలన్. వచ్చి నాకు డబ్బన్నా రావాలి, ఆటోలో ఇంక ఈ అమ్మాయి అన్న రావాలని చెప్పి డైలాగ్ వేసి వెళ్ళిపోతాడు. మరి వర్స్ట్ ఫెలోలో ఉన్నారండి. అప్పు కడతారా? లేదు, షేర్ ఆటో కడతారు. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒక అబ్బాయిని తీసేస్తే ఓ 9 మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అందరూ ఒకటే సింగిల్ ఆటోలో వస్తారు. 9 మందితో ఆటోనా? పార్కు పోతురా సార్? లేదు, ఫైట్ విత్ మొరాలిటీ అనమాట. సో బేసిక్గా ఆటోలు వీళ్ళందరినీ తీసుకొచ్చి పిల్లల స్కూల్ కూడా బంక్ కొట్టించి మొరాలిటీ నేర్పిస్తా, కొట్టేస్తా అని చెప్పి కొడతాడు. లైఫ్ లెసన్ నేర్పించాడు అనమాట. ఓకే, కంటిన్యూ. లేదు, మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను తుప్పలోకి తీసుకెళ్తా అంటాడు. అలా అంటాడా? పిల్లలు మొరాలిటీ స్కూల్ బంక్ అన్నావు, అది నిన్న సార్. ఇంత జరగకైనా చెప్పబ్బా, అసలు వాళ్ళ అన్న ఎందుకు తాగుతున్నాడు, వాళ్ళ అన్నతో కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఏం లేదు, సివిల్స్ ఎగ్జామ్ రాస్తాడు, ఇంటర్వ్యూ క్లియర్ అవ్వకపోతే వచ్చేసి వాళ్ళు ఏదో తిక్క ప్రశ్న అడిగారు, అందుకనే సమాధానం చెప్పలేదు అంటాడు. దానికి హీరో తిడతాడు, ఒరే కష్టపడి నేను చదివిస్తుంటే నువ్వేంటో ఇలా ఉన్నావని. ఇంకంతే, ఈ బాధతో తట్టుకోలేక తాగుడుకు అలవాటు అయిపోయి బానిస అయిపోయి అప్పులు చేస్తూ ఉంటాడు. ఇటీ దీనికే తాగుపోతాయడా? ఈ లెక్కలో పూరా భారత్ మొత్తం వైన్ షాప్ బయట ఉంటుంది. ఇందాక అప్పు అయింది కదా, ఆ అప్పు మొత్తం హీరోయిన్ వచ్చేసి క్యాష్ ఇస్తుంది అనమాట. తీర్చేసే, నేను కూడా మీ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ కదా, తీర్చేసే అంట. అబ్బా, హీరో వద్దు అంటాడు, అంతే కదా, సెల్ఫ్ రెస్పెక్ట్. లేదు, వద్దు కాదు, ఇంక డైరెక్ట్ ముద్దే. ఇంక ఈ దెబ్బతో హీరో ఫిక్స్ అయిపోతాడు, అమ్మాయి నాకు ఫ్లాట్, ఇంకెళ్ళిపోయి ప్రపోజ్ చేసేస్తా. అసలు ఏమవుతుంది అసలు? 5 పిల్లలు అంటావు, స్కూల్ అంటావు, తాగుబోతు అంటావు, హీరోయిన్ అంటావు, లవ్ అంటావు, ఏడిగిపోతుంది. కాన్ఫ్లిక్ట్ ఏడా వస్తుంది? వచ్చేస్తుంది ఇప్పుడే. ఒక బైండింగ్ షాప్ అతను వచ్చేసి ఇదిగో హీరోయిన్ బుక్ ఒకటి అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఏముంది అంటే ఆ బుక్లో హీరోకే ఇస్తాడు డైరెక్ట్గా. ఎస్, హీరో ఆ బుక్ తీసుకొని చూస్తాడు, ద మ్యాన్ గోవర్ధన్ అని ఉంటుంది. ఇంకేముంది, ద అని ఉంది కదా, అన్న ఫ్లాటా? లేదు, ఆ బుక్లో చాలా రాస్తుందన్నమాట, వీళ్ళది కటిక పేదరికం అని, చాలా కష్టపడి బతుకుతున్నారని. అసలు బేసిక్గా ఈ స్టోరీ రాయడం కోసమే, తన థీసిస్ కోసమే ఆ రెంట్లోకి వచ్చింది అని చెప్పి తెలుస్తుంది. అంటే అలా ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద అంటే వాళ్ళ మీద పర్మిషన్ లేకుండా రీసెర్చ్ చేయొచ్చా? అయినా మిడిల్ క్లాస్ లైఫ్ మీద ఇప్పుడు దాకా ఎవరు రీసెర్చ్ చేయలేదా? ఏంది ఇది? చేయొచ్చు, కొత్త రూల్స్ వచ్చినాయి, అలా రీసెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు హీరో కాలుతుంది, కాలును డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళిపోయి నా మీద బుక్ రాస్తావా నువ్వు, హౌ డేర్ యూ అని చెప్పి వాడు పీకి ఐ విల్ షో యూ మై క్యాపబిలిటీ అని చెప్పి వెళ్ళిపోతాడు. పాపం ఎంతైనా పాపమే. ఇలా మిడిల్ క్లాస్ లైఫ్ బజార్లో పడ్డదంటే పాపం హీరో ఏం చేయగలుగుతాడు? మీ హీరో పవర్ తెలీదు. అతని డెస్క్ టాప్లో జగపతి బాబు ఫోటో చూసి ఆయన దగ్గరికి వెళ్ళి బాబ్ ఐ వాంట్ వన్ జాబ్ అంటాడు. బాబ్ అంటే జాబ్ ఇచ్చేస్తాడా? ఎందుకు ఇవ్వడు? అన్న కాలేజ్ టాపరు, ప్లస్ అన్న ఒక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఈ జాబ్ రిజెక్ట్ చేశాడు. అది గుర్తుపెట్టుకున్న బాబు ఇస్తాడు. ఓకే, ఇచ్చాడు అనుకుందాం, ఓకే ఫర్ సపోజ్ ఇచ్చాడు అనుకుందాం. ఏంటి జాబ్తో దేశాన్ని దున్నేస్తాడు మనోడు? ఎస్, దున్నేస్తాడు. 2 years శాలరీ 2 crores అడ్వాన్స్ తీసుకొని సేమ్ డే వెళ్ళి ఐఫోన్ కొంటాడు, పాత ఫోన్ కింద వేసి పడేస్తాడు, కొత్త బైక్ కొంటాడు, ట్రయంఫ్ మోటార్ సైకిల్. అది కాకుండా 3 లేడీస్ ఇన్ ద ఫ్యామిలీకి నగలు కొనిస్తాడు 15 లక్షలు పెట్టి. అదే కాకుండా 5 పిల్లల్ని చిరక్ స్కూల్, ప్రైవేట్ స్కూల్లో వేస్తాడు. 2 years శాలరీయా? 5 పిల్లల్ని చిరక్లో వేసారా సార్? చిరక్లో 1 year ఫీజే అరౌండ్ 2 to 3 lakhs ఉంటుంది సార్. దానికి ఓ 12-15 లక్షలు అయిపోద్ది. ఏం మాట్లాడుతున్నారు? ఎంతో కొంత సార్, ఈ డబ్బుల గురించి మీకు ఎందుకు, డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్. అక్కడ మ్యాటర్ చూడండి. బేసిక్గా హీరో ఫ్యామిలీ కోసం ఎంత చేస్తున్నాడో చూడండి. ఇదంతా చేస్తూ వీడియో కాల్లో హీరోయిన్కి అంతా చూపిస్తుంటాడు, బిల్డప్ బాబేలా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది నా ఆఫీస్, ఇది నా ఇది అని చెప్పి ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే తెలిసే విషయం ఏంటంటే జగ్గు వాళ్ళ డాక్టర్ హీరోయిన్ ఇస్ ద CEO ఆఫ్ ద కంపెనీ. మనోడు ఇప్పుడు CEO కిందే పనిచేయాలి. అంటే MA ఆంథ్రోపాలజీ చేస్తే డైరెక్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ CEO అయిపోవచ్చు అనమాట. వై నాట్ అని నేను అంటాను. ఎందుకు అవ్వకూడదా? ఇప్పుడు నేను డైరెక్టర్ అవ్వలేదా? ఓకే, ఇంత దాకా వచ్చాక మొమ్మాటాలు ఎందుకులే, ఇంకా చెప్పి ఎడికెళ్తున్న స్టోరీ. ఇప్పుడు హీరో ఫుల్ టెన్షన్. అసలే 2 కోట్లు తీసుకున్నా, ఇప్పుడు హీరోయిన్ అని తెలిసింది, నా ఉద్యోగం నుంచి తీసేస్తే డబ్బులు ఎలా కట్టాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. సరే, ఎంతైనా దాని మీద ఫిక్సెట్ అవుతున్నా ఒకసారి 1 కోటి అంటారు, 2 కోట్లు అంటారు. సివిల్ సైడ్ అంత డబ్బులు ఇస్తారండి. మన బాబు అంటే ఆ మాత్రం ఇస్తారు. 2 crores అయినా 3 crores అయినా ఇస్తారు. ఆయన ఇది US ప్రాజెక్ట్, సో US లెక్కలో డబ్బులు వచ్చినాయి. సో ఇంకా 1 weekలో US వెళ్ళిపోవాలి హీరో. ఆ వీసా అదంతా ప్లానింగ్లో ఉంటాడు. ఈ గ్యాప్లో హీరోలు అన్న కూడా మారిపోతాడు, క్లీన్ షేవ్ వేసేసుకొని అంతా రెడీ.
సార్ ఆగండి, ఇంతసేపు కాన్ఫ్లిక్ట్ చెప్పారు కదా అన్న తమ్ముడు, ఎట్లా సాల్వ్ అయింది అది? ఏం లేదు, ముళ్ళుతోనే తీయాలి. మీరే అన్నారు కదా అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏం లేదని, అందుకే అసలు ఏం జరుగుతుందో చూపించకుండా ఫినిష్ చేద్దాం. సరే అది వదిలేయండి. ఈ యూఎస్ఏ మ్యాటర్ ఏంటి, అది ఎట్ట వెళ్తుంది? ఇప్పుడు బేసిక్గా హీరోకి ఎకనామీ, హీరోయిన్కి ఏమో ఫస్ట్ క్లాస్ వేస్తారు. హీరో హర్ట్ అవుతాడు, అదేంది దానికోటి నాకోటి అది ఇది అని స్పెషల్గా ఫస్ట్ క్లాస్ సీట్ ఇచ్చుకుంటాడు. ఏంది మనోడు ఎంటర్టైన్మెంట్ ఏంటి అసలు ఎవ్వడికి వినట్లేదు. ఇదే ఉంది మేడంకి మ్యాన్షన్, మనోడికి ఏమో మోటలు, దీనికే బాగా హర్ట్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడే వెన్నెల కిషోర్ గారిని తీసుకొద్దాం అనమాట. ఆయన పేరు సమర్థ్. ఈ సినిమాలో జస్ట్ కామెడీ కోసం అలా ఉంచుతాం అనుకున్నా, ఇలాంటి ఏదో పెడతామని. ఇప్పుడు ఏంటి లవంగం ఫ్రమ్ మన్మధుడువా? సరే ఇప్పుడు ఏంటి మోటలు వద్దు మ్యాన్షన్లోనే ముద్దు అంటాడు హీరో. లేదు, డైరెక్ట్గా లుంగి వేసుకొని ఆఫీస్కి వచ్చేస్తాడు, అక్కడే స్నానం చేస్తాడు, అక్కడే పడుకుంటాడు, నాకు ఇక్కడే కంఫర్ట్ అంటాడు. అక్కడ తెల్లోళ్ళ చేత కూడా లుంగి లేపిస్తాడు. సరే మనోడు టైలరా లేకపోతే సివిల్ ఇంజనీరా, ఏంది ఆ పనులు? సరే ఇంతగా అసలు ఆ పనేడు దాకా వచ్చింది. ఇదంతా చూసిన హీరోయిన్ ఇంక వద్దురా బాబు వచ్చేసి నువ్వు మ్యాన్షన్లోనే వచ్చుండు, నా పరువు దీక అంటది. ఇంక మనోడు మ్యాన్షన్లోకి వస్తాడు. ఇదే గ్యాప్లో ఇంకా మోడల్ హౌస్ అనేది ఒక మోడల్లా తయారు చేస్తాడు. జనాలకు కొంచెం నచ్చింది, చప్పట్లన్నీ కొడతారు. ఓకే కట్టారు, ప్లాన్ సక్సెస్. ఎస్, ఇప్పుడు ఇంట్రో సక్సెస్. క్లయింట్స్ కొంతమంది వస్తారు, మాకు ఇలాంటి మోడల్ని ఇల్లు కావాలి అంటారు. ఇలానే ఒక తెలుగతను వచ్చి హీరోయిన్ సీక్రెట్గా రికార్డ్ చేస్తూ కొన్ని క్వశ్చన్లు అది అడుగుతాడు. ఇది చూసిన హీరో వచ్చి కొడతాడు. ఓ హీరోయిన్ అంటే లవ్ ఉంది, జస్ట్ దాస్తాడు అనమాట. హీరోయిన్ కోసం కొట్టాడంటే లేదు, హీరోయిన్ కోసం కొట్టడు. హీరోయిన్ వెనకాల నేను ఎక్కడో దూరంలో ఉన్నా, నన్ను ఎందుకు వీడియో తీసావని చెప్పి కొడతాడు. సార్ ఓకే, హీరో అక్కడెక్కడో హీరోయిన్ వెనకాల దూరంలో ఉన్నాడు. మరి హీరోకి ఎలా తెలుసు వీడు వీడియో తీస్తున్నాడని? హౌ? అలాంటి లాజిక్స్ మిడిల్ క్లాస్లో ఉండవండి. మిడిల్ క్లాస్లో ఓన్లీ మ్యాజిక్స్ ఉంటాయి. చిప్పు దొబ్బినట్టుంది. సరే సార్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు హీరో సిట్టింగ్ బాల్వేని 12 years సింగిల్ మాల్ట్తో కూర్చొని ఫోన్లో శాలరీ చూసుకుంటే 30,000 పట్టాయి. 3 లక్షలు పడ్డాయి, 30,000 ఏంటని చెప్పి హీరో కన్ఫ్యూజన్లో ఉంటాడు. వెయిట్ 2 crores అన్నావు, కన్విన్స్ అయ్యాను, సరే అడ్వాన్స్ ఇచ్చారు అని. మరి ఇప్పుడేంటాయా మళ్ళీ నెలకు 3 లక్షలు అంటున్నావు, ఏం జరుగుతుంది అసలు? అంటే అది శాలరీ 2 crores అన్నానా? ఓకే ఇప్పుడు 8 lakhs కాస్త ఓకే 11 lakhs, అతని శాలరీ 11 lakhs. సో ఫస్ట్లో 8 ఇచ్చారు కదా, మిగతా 3 రావాల్సింది. ఆ 3లో ఫస్ట్ క్లాస్ టికెట్ కట్టే 30,000 పడ్డాయి. లాజిక్ సరిపోయిందా? బాబ్జీ 2 crores ఒక బైక్ తీసేసి ఆ జ్యువెలరీ తీసేసినా కూడా 1 కోటి చిల్లర మిగిలిద్ది. అది సరిపోతా ఫీజులు కట్టుకోవడానికి? ఎందుకు ఈ టెన్షను? అంటే తోడ మత్తుమే ఆకే. సరే ఈ నెంబర్స్ అయింది ఎందుకండి? ఇప్పుడు బేసిక్గా హీరోకి హీరోయిన్ మీద డిపెండెన్సీ ఉండాలి. హీరోయిన్ వచ్చి సేవ్ చేయాలి. ఇది వర్కౌట్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు హీరో ఇంకో కామెడీ చేస్తాడు. హీరో ఇప్పుడు మేల్ ప్రాస్టిట్యూట్ అవుతారు అనమాట. అందుకోసం డబ్బులు సంపాదిద్దాం, అది ఒక కామెడీ ఎలిమెంట్, బాగుంటుంది. పండిత్ ఏం మాట్లాడుతున్నారండి? హీరోకి ఫ్రెండ్స్ లేరా, అప్పులు తీసుకోలేడా, ఏం లేదా? మేల్ ప్రాస్టిట్యూషనా? అసలు ఏం సాధిస్తారు మీరు? ఈ థాట్స్ ఎలా వస్తాయి మీకు? మిడిల్ క్లాస్లో అంతే, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు హీరోయిన్ వస్తుంది, షీ సేవ్స్ ద డే, ఇంకా హీరో ఇంకా సేఫ్ అనమాట. ఇంకేది మరి ఇప్పుడు ఇంకో సాంగ్? ఎగ్జాక్ట్లీ ఈ సాంగ్ అయిపోయేసరికి ఆ డెమో ఇల్లు కూడా అయిపోద్ది, ఫుల్ ప్రాజెక్ట్ సక్సెస్. జగపతి బాబు వచ్చేసి ఫుల్ అందరిని పొగడేస్తాడు. అమ్మాయ సాయిరామ్, ఓకే ఇప్పుడుతో అయిపోయింది ఫ్యామిలీ స్టార్, అంతేనా? లేదు, ఇప్పుడు హీరోయిన్ ఏదో పెళ్లికి వెళ్తుంది, దాన్ని తోడుగా హీరోని తీసుకెళ్తుంది. అక్కడ హీరో తోడ మత్తుమే ఆకే హీరోయిన్ కొంచెం బ్యాడ్గా మాట్లాడతాడు, ఇంకా హీరోయిన్ హర్ట్. ఏంది ఇది అన్న మ్యాటర్ అన్నావు, డబ్బులు ఇచ్చారు హీరోకి, ఏదో కాన్ఫ్లిక్ట్ అన్న హీరోయిన్ డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ డబ్బులు వస్తాయి హీరోకి. ఎగ్జాక్ట్లీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందని చెప్పి ఇప్పుడు జగపతి బాబు ఇంకొక 10 కోట్లు ఇస్తాడు. ఇంకా ఆపే ప్లీజ్. ఇప్పుడు సినిమాకైనా అంత రికవరీ వస్తుందో తెలియకుండా తప్ప. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తాను, నువ్వు డైరెక్టర్, నీకు 2 కోట్లని అడ్వాన్స్ ఇస్తా. ఆ అడ్వాన్స్ కాకుండా నెలకి 3 లక్షలు నీకు సినిమా జరుగుతున్నంతసేపు ఇస్తా జీతం. మళ్ళీ సినిమా అయిపోయాక 10 కోట్లు ఇస్తా. అట్లా చేస్తాడా చెప్పు? ఓకే వీ విల్ డూ వన్ థింగ్, విల్ డిస్కస్ దిస్ లేటర్. ఇప్పుడు జగపతి బాబు హీరోకి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. బేసిక్గా అసలు జరిగింది ఏంటో తెలుసా? తన గ్రాడ్యుయేషన్ సెరమనీలో ద మ్యాన్ అంటే ఎవరో తెలుసా? ఒక ఫ్యామిలీని పైకి తీసుకొచ్చాడు, ఏమీ లేని ఫ్యామిలీకి అన్నీ ఇచ్చాడు, ఆ ఒక్క మగాడే గ్రేటు అని చెప్పి అంటే జనాలందరూ లేచి చప్పట్లు కొడతారు. జగపతి బాబు కూడా లేచి చప్పట్లు కొడతాడు. ఎక్సలెంట్ సార్, ఫైనలీ ఒక మంచి పాయింట్ చెప్పారు మీరు. ఫైనలీ గుర్తించింది ద మ్యాన్ జగపతి బాబు. చాలా కష్టపడి కంపెనీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి తీసుకొచ్చి హీరోయిన్ ఆ స్థాయిలో రావడానికి కానీ తన లగ్జరీస్కి కానీ కారణం వాళ్ళ నాన్న ద మ్యాన్ జగపతి బాబు కదా. సరే ఇక్కడ మీరు స్క్రీన్ ప్లేలో కొంచెం పొరపడ్డట్టున్నారు. అక్కడ హీరో ద మ్యాన్ జగపతి బాబు కాదు, హీరో మన కొండన్న. అంత సక్సెస్ఫుల్ అండ్ సూపర్ డాడీ ఉన్నాక మళ్ళీ కొండన్న ఎందుకు సార్? సార్ ఏమని చెప్తాం? పబ్లిక్ వాంట్స్ దట్ అతి, పక్కింటి పకోడియే రుచిగా ఉంటుంది. యూ డోంట్ నో ద పబ్లిక్ పల్స్. ఇంకేంటి, నిన్న 5 రోజులు అపార్థం చేసుకుంది ప్రియా అని చెప్పి కలిసిపోతారా? లేదు, ఇది దా ట్విస్ట్. హీరోయిన్ని మినిస్టర్ కిడ్నాప్ చేస్తాడు. ఎందుకు? వై? మళ్ళీ ఐరనే వంచాలా ఏంటా? ఎగ్జాక్ట్లీ యూఎస్ఏలో హీరో ఒకటి కొట్టాడా, వాడికి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినోడి తాత మినిస్టర్. సో ఇప్పుడు మినిస్టర్ హీరోయిన్ నుంచి పెళ్లి చేస్తా అంటాడు మనవాడిని. అదేంటి దానికి దీనికి రివెంజా? లేదు, రివెంజ్ కాదు, కేర్ టేకింగ్ అనమాట. ఇప్పుడు అబ్బాయి బెడ్ రిడన్, సో ఎవరో అయితే సరిగ్గా చూసుకోరు, పెళ్ళం అయితేనే బాగా చూసుకుంటుంది అని చెప్పి హీరోయిన్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. బేసిక్గా అది పెద్ద బొకడా ప్లాన్ ఇది. ఇప్పుడు తను కేర్ టేకర్ చేసి పెళ్లి చేస్తే ఏదో రోజు సైనడ్ పెట్టి చంపేదాన్ని
ఏం లాజిక్ ఇది? సరే ఇప్పుడేం హీరో వచ్చి రెస్క్యూ చేస్తాడు మన ఫ్యామిలీ స్టార్? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ దిగుతాడు, బుక్స్ బుక్స్ అన్ని తీసుకొస్తాడు, అందరికీ బుక్స్ పంచి ఇంకా సెల్ఫ్ డబ్బా చెప్తాడు 200 తర్వాతే అని. ఇంకేముంది మళ్ళీ అరేనే వంచాలా ఏంటి అంటాడు, చంపేస్తాడు. ఎస్, అందరిని ఫుల్ కొట్టేస్తాడు. కొట్టడమే కాదు విలన్ దగ్గరికి వెళ్ళి అంటాడు, హీరోయిన్ ఎందుకు రా కేర్ టేకర్, నేనవుతా కేర్ టేకర్, నా పని అదో 10 మందిని చూసుకుంటున్నా, వీడిని కలిపి చూసుకుంటా 11 మందిని అంటాడు. అర్థమైందబ్బా, నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. బేసిక్గా ఇది బాగా రిలేటబుల్ మిడిల్ క్లాస్ స్టోరీ అంటాం. ఎస్, అదే ప్లాన్. ఇదే రిలేటబిలిటీ స్టోరీలో 2 daysలో 2 crores వస్తాయి. స్టేట్లో మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ని మనోడు సింగిల్ హ్యాండ్గా కొడతాడు. ఎగ్జాక్ట్లీ ఈ మాత్రం క్లారిటీ ఉండాలి. ఎవ్వరికి అంటావు అబ్సల్యూట్లీ. ఇది మన ఫ్యామిలీ స్టార్ పిచ్ మీటింగ్. నచ్చిందని అనుకున్నాను, నచ్చకపోతే కింద రాయండి ఎందుకు నచ్చలేదని. అయినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళండి. 190 దగ్గరలో ఉన్నాం, 200 225 వెళ్ళిపోవాలి అంతే. చూసాను బాల్ పిచ్ మీటింగ్స్, కలుద్దాం మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.